వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, ఇది సినిమా డైలాగ్. మరి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు, మ్యాచ్ గెలిచామా లేదా. ఇది T20 ప్రపంచ కప్ లో సంజు శాంసన్ గురించి వినిపిస్తున్న మాట. అసలు తుది జట్టులో అనవసరం, శుద్ధ దండగా అంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వృధా చేసుకుంటాడు అంటూ తిట్లు తిడుతున్నారు. ప్రపంచ కప్కు ఎందుకు సెలెక్ట్ చేశారా బాబు అంటూ ట్రోలింగ్కు గురైన వాడు వారి విమర్శలకు తగ్గట్టే అవకాశాలు ఇచ్చిన లీగ్ స్టేజ్, సూపర్ 8 ఆరంభం మ్యాచ్లలో నిరాశపరిచాడు. అతని కెరియర్ ముగిసినట్టే అంటూ చాలా మంది మాజీలు తేల్చేశారు. కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న మాటను పట్టుదలతో ఫాలో అయ్యి దుమ్మురేపాడు. అది కూడా నాకౌట్ మ్యాచ్లలో జట్టును గెలిపించాడు. తనెవరో కాదు, కేరళ క్రికెటర్, భారత ఓపెనర్ సంజు శాంసన్. ఈ యువ ఓపెనర్ టాలెంట్ కు కొదవలేదు. అయితే వచ్చిన సమస్యల్లా అనవసరంగా వికెట్ పారేసుకోవడం, నిలకడలేమి. ఈ కారణంగానే ఆరంగేట్రం చేసిన 11 ఏళ్లు అవుతున్నా కేవలం 62 T20లే ఆడాడు. మరో ప్లేయర్ అయితే 100కు పైగా మ్యాచ్లు ఆడి ఉండేవాడు. T20 ప్రపంచ కప్ తన కెరియర్ లో చివరి అవకాశంగా భావించిన సంజు శాంసన్ కీలకమైన మ్యాచ్లలో చెలరేగిపోయాడు. డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఏదో గాలివాటంలా ఆడాడంటూ కొందరు విమర్శలు చేసినా అవేమీ పట్టించుకోకుండా సెమీఫైనల్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సంజు. ఇంగ్లాండ్ బౌలర్లను ఉత్తికారేస్తూ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఫైనల్లోనూ ఇదే సూపర్ ఫామ్ కొనసాగించాడు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ 50s తో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు ఒక ICC టోర్నీలో ఎంత ఒత్తిడి ఉండే నాకౌట్ మ్యాచ్లలో వరుసగా 2 సార్లు 250+ స్కోర్ చేసిందంటే దానికి కారణం ఖచ్చితంగా సంజు శాంసనే. ప్రస్తుత పరిస్థితుల్లో 200+ స్కోర్ ఈజీగా చేసేస్తున్నారు. అందుకే మ్యాచ్ గెలవాలంటే వీలైనన్ని ఎక్కువ పరుగులు ప్రత్యర్థి ముందు ఉంచాలన్న లక్ష్యంతోనే బ్యాటింగ్ చేసి విజయాలను అందించాడు. సంజు శాంసన్ ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు కూడా అందుకున్నాడు. ఒక T20 ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2014 T20 ప్రపంచ కప్ లో కోహ్లీ 319 రన్స్ చేస్తే ఇప్పుడు సంజు కేవలం 5 మ్యాచ్లలోనే 321 పరుగులు చేశాడు. అలాగే T20 వరల్డ్ కప్ లో మొత్తం 24 సిక్సర్లు బాదిన సంజు ఒకే ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొనగాడిగా నిలిచాడు. వరుసగా 3 మ్యాచ్ల్లో జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడడంలోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.